మనలో అందరం ధ్యానం చేద్దామని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. ధ్యానం మనసులో నేను అనేదాన్ని ఉందా లేదా అని కనుక్కోవడానికి చేసేటటువంటి ఒక ప్రయత్నం. ఎప్పుడైనా చేశారా? ఎప్పుడైనా చూసారా? లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ మీకు తెలిసి వస్తుంది మీ గుర్తింపు అనేది ఒక పొరల మాదిరిగా ఉంటుందని. ఒక్కొక్క పొరని మీరు తొలగించుకొని చూస్తూ ఉన్నట్లయితే అక్కడ మళ్ళీ ఇంకొక పొర ప్రత్యక్షమవుతుంది. దాన్ని కూడా మళ్ళీ మళ్ళీ మీరు తీసివేస్తారు. ఇంకొక పొర మళ్ళీ మీకు దర్శనమిస్తుంది. ఇలా ఒక్కొక్క పొరని మీరు తొలగించుకుంటూ వెళ్తూ పరిశీలిస్తూనే ఉంటారు. చివరి వరకు ఎంతో సహనంగా, ఓపికగా, ఆసక్తిగా ఇంకా తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో, ఈ కుతూహలం పెరిగే కొద్దీ అన్ని పొరలు ఎక్కడో ఒక చోట అదృశ్యమవుతాయి. అప్పుడు మనకి శూన్యమే మిగులుతుంది. ఇలా అన్ని పొరలు తొలగిపోయిన తర్వాత ఆ లోపల ఇంకా ఏమీ ఉండదు. మనసు, శరీరము ఈ రెండు కూడా ఒక విచ్చుకునేటువంటి ఒక మొగ్గలాగా, ఒక మొగ్గ విచ్చుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్క పొర బయటికి విడుదల అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొద్ది రోజులకి ఆ ఆకులన్నీ, ఆ మొగ్గలో ఉన్నటువంటి పొరలన్నీ రాలిపోతాయి. శరీరం పొరలు, మనసు పొరలు తొలగించేసుకుంటూ వెళ్తూ ఉండే కొద్దీ చివరకు మీరు ఒక శూన్యంలోకి చేరుకుంటారు. అక్కడ మీరు ఉంటారు. అక్కడంతా అగాధమే, గాఢమైనటువంటి, అనంతమైనటువంటి లోతు ఉన్న శూన్యం మాత్రమే. అక్కడ మాత్రమే ఉంటుంది. దీన్ని బుద్ధుడు శరణాగతుడు అంటాడు శూన్యం అని. మరి మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు?